ఆర్మీ నేవీ ఉద్యోగాల్లో కరీంనగర్ తేజస్ డిఫెన్స్ అకాడమీ సత్తచాటింది. ఆర్మీలో అగ్నివీరులుగా 102 మంది, నేవీలో అగ్నివీర్ ఏఎస్ఎస్ఆర్లుగా 10 మంది ఉద్యోగాలు సాధించారు. మార్చిలో నిర్వహించిన ఆర్మీ ర్యాలీలో పాల్గొని మెరిట్ ఆధారంగా ఈ విద్యార్థులు ఉద్యోగాలు పొందారు. పగడ్బందీ ప్రణాళిక, సుశిక్షితులైన ఉపాధ్యాయులతో విద్యాబోధన, శిక్షణ కారణంగా ఒకేసారి ఇన్ని ఉద్యోగాలు సాధించామని అకాడమీ చైర్మన్ సతీష్ రావు తెలిపారు. తేజస్ అకాడమీ నుండి ఇండియన్ ఆర్మీలో 102 మంది విద్యార్థులు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా 10 మంది విద్యార్థులు ఇండియన్ నేవీలో ఎస్ఎస్ఆర్ ఉద్యోగాలకు అగ్నివీరులుగా ఎంపిక కావడం జరిగింది. ఇండియన్ ఆర్మీలో ఈ విద్యార్థులందరూ కూడా గచ్చిబౌలిలో జరిగిన ఆర్మీ ఓపెన్ ర్యాలీలో పాల్గొని అన్ని టెస్టుల్లో అర్హత సాధించి మెరిట్ ఆధారంగా ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. అదేవిధంగా ఇండియన్ నేవీలో గత సంవత్సరం జరిగిన ఎంపిక ప్రక్రియలో పాల్గొని అన్ని ఎగ్జామ్స్లో క్వాలిఫై అయ్యి తుది ఫలితాలలో ఉద్యోగాలకు ఎంపిక కావడం జరిగింది. మా తేజస్ అకాడమీ నుంచి ఇప్పటి వరకు 2000కు పైగా విద్యార్థులు ఇండియన్ డిఫెన్స్ అయిన ఎయిర్ ఫోర్స్, నేవీ, ఆర్మీ రంగాల్లో ఉద్యోగాలు సాధించడం జరిగింది. అదేవిధంగా తేజస్ అకాడమీలో ఉద్యోగాలే కాకుండా ఇంటర్మీడియట్లో కూడా అన్ని గ్రూపులో కూడా రాష్ట్ర స్థాయి మార్కులు సాధించడం జరిగింది. అన్ని రకాల ప్రభుత్వ ఉద్యోగాల్లో ఉత్తమ ఫలితాలు సాధించడానికై అన్ని రకాల ఏర్పాట్లు చేసి కోచింగ్ ఇవ్వడం జరుగుతుంది. రాబోయే రోజుల్లో ఇంకా ఉత్తమ ఫలితాలు సాధిస్తానని నేను మీకు గర్వంగా తెలియజేస్తున్నాను. అంటే నేను ఇంటర్ వరకు కంప్లీట్ చేసిన, ఇంటర్ చదివిన. ఆ తర్వాత మేము ఇంటర్ తర్వాత నేను ఫార్మరింగే చేసిన. నేను ఆ తర్వాత మా ఊరన్న డిఫెన్స్లో ఇట్లా ఉద్యోగాలు ఉంటే దాంట్లో చేయమంటే ఇక్కడికి వచ్చిన. నేను ఇక్కడికి వచ్చిన తర్వాత ఈ సతీష్ సార్ని కలవడం జరిగింది. సార్ నాకు హ్యాండ్ ఫ్రాక్చర్ కూడా ఉంది, అయినా కానీ సార్ ఈ డిఫెన్స్ ఏం కాదు, ఇది చూసుకుంటాను నేను అని చెప్పిండు. ఆ తర్వాత నేను నా సత్తాతో వెళ్ళడం జరిగింది. ఇప్పుడు నాకు మెరిట్ లిస్ట్లో నేమ్ వచ్చింది, నాకు జాబ్ వచ్చింది. ఇప్పుడు నేను ఇంతకుముందు సూర్యాపేట ర్యాలీ కొట్టిన, అప్పుడు పోయింది, మళ్ళీ ఖమ్మం కొట్టిన, మళ్ళీ మెరిట్ పోయింది. ఇప్పుడు గచ్చిబౌలి మెడికల్ ఫిట్ అయ్యి రన్నింగ్ కొట్టి మెరిట్ లిస్ట్లో పేరు వచ్చింది. దానికి కారణం తేజస్ డిఫెన్స్ అకాడమీ.